Come in, please. Can I help you? Yeah. A special table? Sure. ఇంకా స్పెషల్ కావాలంటే పక్క వీధిలో లాడ్జ్ ఉంది. She looks gorgeous in that sari, doesn't she? No, she looks ugly. You look much better. హలో, వెయిటర్ ఎక్కడ? మాకు బయట యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చిట్టికేసి పిలవటానికి నేనే మీ ఇంటి పని మనిషిని కాను. డేటింగ్ అంటే రాగానే మెక్కడం కాదు. అంత ఆత్రంగా ఉంటే కిచెన్ అటువైపుంది, వెళ్ళి దూకు. What is this bloody nonsense? Yo, manager. Yes. ఇట్రావయ్యా. What? I am Pampachak, owner of this restaurant. Any problem? ఏంటయ్యా పిల్ల టెక్కు? కస్టమర్తో ఎలా మాట్లాడో నేర్పిరా? కొత్త షేప్లు ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారా? Oh, I'm sorry. ఇవాళే జాయిన్ అయింది, నేను చెప్తాను కదా. ఇలా రామ్మా. చూడమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు తగులుతూనే ఉంటారు. నువ్వు అలాగే మాట్లాడు, నేను ఇలాగే కవర్ చేస్తాను. ఓకే? ఈ సాలగాడు ఏడదొచ్చాడు. మా టేబుల్ కొంచెం అది అర్థమైంది. ఆయన డేటింగ్, మీరు డైరెక్టింగ్ అని. గుర్రు కూకున్నాడు. మాకు మెనూ సొద్దులే. So, would you like to talk about something? Yeah. Let's talk. హలో. రే, రమ్ము కొట్టుకులేస్తున్నావు నీ అబ్బా. మెల్లిగా మాటలో పెట్టి మ్యాటర్కి రా. సారీ, రాంగ్ నంబర్. హలో, ఏంటి ఫోన్ ఫిక్సింగా? భోంచేసేది ఏమన్నా ఉందా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా. మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు Pampachak. కిండల్ చేస్తాను. మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటాడు. సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి, పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ బాషా వాళ్ళ అబ్బాయివే? ఓ, లుకింగ్ స్మార్ట్. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసేళ్ళు. ఓకే? చాలా మంచిది. కరెక్టేనండి. ఇంకెందరు పోయి ఆర్డర్ చేసేసుకోండి. అంతా మంది ఎంజాయ్ మామా. ఏంటి సార్, ఇందాక నుంచి ఏమీ తినకుండా ప్లేట్ అదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా. మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్టరా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేట్ తీసుకొచ్చి నా మొహాన్ని కొడితే ఆవురవురుమంటూ తినడం మొదలుపెట్టా. 4 మొక్కలు తిన్నాక తెలిసొచ్చింది ఇది మేక కాదు, పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూర వండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటోంది దేనికిరా అంటే, ఇది బాటా చెప్పా పారగని చెప్పా నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను, ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈలోపు మీరు కానివ్వండి ప్లీజ్. కానివ్వండి. జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే. లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి. ఐసలక్కడి పైసలక్కడి ఎదర్ లాగే అబ్బా, పీకే అబ్బా, సీకే అబ్బా, నాకే అబ్బా. రే లాగే అబ్బా, పీకే అబ్బా, చీకే అబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్పా పేరగాని చెప్పా తెలుసుకోలేసి వస్తున్నాడు. ఆ బట్టలైనండి అర్జెంట్గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ లోంచి మటన్ మొక్కలు తీసి కూరలో కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాటా చెప్పులు సాగుతాయి కదండి, కష్టపడి తినేస్తాడండి. So funny. స్విమ్ సూట్లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు భయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకుని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్గా గుచ్చుకుంది. రే మామ, నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తావు? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. భయ్యా భయ్యా, నీ ఫేస్ లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లా. రమ్ములు కోక్ కలుపుకొని తాగమని చెప్పనా? లల్ చేయకుండా పడక.
దగ్గర పెడితే మాత్రం మే ఐ హెల్ప్ యూ? ఓనర్ గారు ఉన్నారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా నేను నీకు ఓనర్లా కనపడలేదా? సారీ సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. చా, ఆ విషయం నేను ఈటీవీ న్యూస్లో చెప్పారులే. ఓ, మీ హోటల్లో మేనేజర్ పోస్ట్ ఏమైనా ఉందా? వాట్? మేనేజర్ పోస్టా? వెయిటర్ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు బాబు, ఇక్కడ వెయిటర్ జాబ్ చేయడానికి కూడా ముందు ఇంకో పని చేయాలి. రేపు మళ్ళీ తినడానికి వేలు మిగలవు సార్. You give more money, I built more restaurants like this. Okay? ఐఎమ్ సారీ. నువ్వెక్కడ దొరికావురా బాబు? తొడవలేక అన్నా, చేస్తా. ప్లేట్లు ఏడబెట్టమంటావు? ఆ బండ మీద కొట్టవయ్యా, ఇడిచ్చే ముష్టి కూడా నేనే కడగాలి. జంతికి ఈరోజు బొచ్చులు కడిగే పని లేదు. అయ్యయ్యో, ఈ కొత్త పిల్లడు ప్లేట్లన్నీ కింద పడేసాడండి. ఏమయ్యా, డ్యూటీలో చేరి అరగంట అవ్వలేదు, అక్కడ బ్యాంక్ బొక్క పెట్టించావు, ఇక్కడ ప్లేట్ పగలగొట్టావు. గెట్ అవుట్ ఐ సే, గెట్ లాస్ట్. రే, ఆ ప్లేట్లు తీసుకెళ్ళి చెత్తపుట్లో పడే. కడిగి పడేయమంటారా, కడగకుండా పడేయమంటారా? ఏంటి చమత్కారమా? జోక్ చేస్తున్నావా? పేల్ చేస్తాను. గెట్ అవుట్ ఐ సే. వెళ్తాను సార్, కానీ మీరు రాఘవేంద్రరావు గారు పరదేశ్ సినిమా తీసినప్పుడు వచ్చి ఇక్కడ దొంగోయిజం మీద సెటిల్ అయిన విషయం నేను ఎవరికి చెప్పనే? నవీన్, మొదటిసారి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పనులు చేయడం సహజమే. ఇట్స్ ఆల్ న్యాచురల్. నువ్వు పని చేయి, ఈ ప్లేట్ల విషయం మానేసి బయట వెయిటర్ పని చూసుకో. వెళ్ళు. అమ్మనా సారు, మీరు నా అలాగే దొంగ సరికి అన్నమాట. జంతికి Sure. ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే కడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో, ఇవాళ చాలా నవ్వేశాం. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే, బాయ్. బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? 3 ఏండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిందా? ఏడవలే. ఎందుకు ఏడుపు రాలేదు భయ్. 2 ఏండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుస్సుమన్నాడు. ఏడ్చిందా? ఎందుకు? నేనంతే. నేను పెద్ద సైకోగాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గస్సుంటిది నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల దగ్గర పోయాము. నీ ఓరిన్ పటాయించ నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడుతా సాలే. అప్పుడే ఆహా ఏ అంటే నవ్వుకుండా వస్తున్నాడు. ఆ జోకులన్నీ మనమే తెచ్చున్నాడు. ముచ్చిన కొడుకుని